వరద పొంగిస్తా కలియుగ మన్మధుడా రతిని నేనేరా అందం విందు చేసా రవి తేజరా అయ్యారా పటిస్తా ఇలా విస్తరినవుతా అవిషా తమాషా అలా చూపించేస్తా అరురే అదరకయ్యం అతిగా బెదరకయ్యం బలపు వరద పొంగిస్తా కలియుగ మన్మధుడా రతిని నేనేరా అందం విందు చేసా రవి తేజరా అయ్యారా పటిస్తా ఇలా విస్తరినవుతా అవిషా తమాషా అలా చూపించేస్తా సయ్య 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 చిన్నదాని వన్నెలని అందుకో ఇంకో ఇలా కమ్మనైన సోకులని నందుకో ఇంకో పెదవులని మధువులుగా నీకు అందిస్తా నువ్వు సయ్యంటే స్వర్గాన్ని దించి చూపిస్తా వయసుంది వేడుంది ఏమి కాలస్యం ఇది కోవెలిలో ఉంటుంది కొత్త కైలాసం సరాసరి గురి చూసి రాగా అరెరే అదరకయ్యో అతిగా బెదరకయ్యో బలపు పరద పొంగిస్తా కలియుగ మన్మధుడా రతిని నేనేరా అందం విందు చేసా రవి తేజరా మరి నీకు నా రాజా ఇలా నీలిప్పుకి నాలిప్పుకి లంగరయ్యంగా స్వర్గంతా వదిలేసా నిన్ను చూడంగా ఇలా ఎన్నాళ్ళ ఆకలిని తీర్చరా ఇంకా ఒళ్ళంతా పొంగింది చెయ్యి కాతగా ఇలా ఒళ్ళాకి రమ్మంది కన్ని గోపిక నరం నరం సుఖమయం కాగా అరరే అదరకయ్యం అతిగా బెదరకయ్యం బలపు వరద పొంగిందా కలియుగ మన్మధుడా రతిని నేనేరా అందం విందు చేసా రవి తేజరా అయ్యారా పటిస్తా ఇలా విస్తరినవుతా అవిషా తమాషా అలా చూపించేస్తా అయ్యారా పటిస్తా ఇలా విస్తరినవుతా లలలా 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 నేను కావాలని పడలేదు వాళ్ళ దోస్తే పడ్డాను ఎవరి దోస్తేనే పడాల్సిన చోటే పడ్డావు ఏంటిది ప్రిపరేషన్ నేను అంటాను కాదు నేను అలాంటి దాన్ని అయిపోయి చొక్క అయిపోయింది ఏంటి నువ్వు నాకు నచ్చావు నాకు నచ్చిన మగాడివి నువ్వే నిన్ను ఇవాళ వదలను అరే బై ఇప్పుడు వచ్చి 2 గంటలైంది ఇలా గుంజీళ్ళు తీయటం తప్పితే వేరే విషయం కనిపించట్లేదు ఇవాళ నిన్ను రేప్ చేసైనా సరే నేను నా వృత్తికి న్యాయం చేస్తాను కూర్చో అది కాదమ్మాయి అవునా అసలు ఏం జరిగిందంటే అసలు ఏం జరగలేదు అసలు ఈ అమ్మాయి నేనే చేయలేదు అసలు నాకే తెలియదు కావాలంటే ఈ అమ్మాయిని అడుగు బెస్ట్ క్యాండిడేట్ కరెక్ట్ కరెక్ట్ అవునది ఏంటంకుల్ ఎవరి అమ్మాయి అనుకుంటున్నారా? అవునులేండి, కొడుక్కి పెళ్లి కాకుండా కోడల్ని ఎలా గుర్తుపడతారు? అవును, ఆంటీ ఎక్కడా?
సో స్వీట్ అంకుల్. ఆంటీ అరే రే ఇటువంటి ఈ పనులన్నీ మీకెందుకు ఆంటీ? మీ అబ్బాయికి పెళ్లి చేసుంటే చక్కగా కోడలొచ్చి ఈ పనులన్నీ చేసి పెట్టేది కదా. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఆంటీ అంకుల్ కి మీకు కలిపి ఒకేసారి చెప్తాను. రండి రండి, అలా హాల్లోకి వెళ్దాం, అక్కడ చెప్తాను. పదండి అంకుల్. ఎక్కడికమ్మా? మా ఇంటికి. మీ ఇంటికా? ఎందుకు? ఓ అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను. మీ ఇద్దరికి స్టోరీ మొత్తం చెప్పాలి కదూ. మీ అబ్బాయి లేడు, అతని పేరేంటి? వంశీ. వంశీ పాపం తనేమో నన్ను ప్రేమిస్తున్నాడట. ఒకవేళ నేను గనక తన ప్రేమని కాదంటే చచ్చిపోతాడట. సరే పోన్లే పాపం అని ఒప్పుకున్నాను. లవ్ మ్యాటర్ ఓకే, కానీ ఈ మధ్య ఏం జరుగుతోందంటే మీ అబ్బాయి రాత్రులు తిరుగుతున్నాడు. అలాగే వదిలేస్తే మీ చేతిలోంచి జారిపోతాడు. ఇప్పుడు నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా? మీరు గనక మా పెళ్లి చేశారంటే మీ అబ్బాయి నా కంట్రోల్లో ఉంటాడు. మా పెళ్లి కావాలంటే మీరొచ్చి మా అమ్మగారితో మాట్లాడండి, ఓకే? ఎక్కడికండి? చీర మార్చుకొని అమ్మా. ఇప్పుడు నాకంటే మీరే బ్యూటిఫుల్ గా ఉన్నారు. అంకుల్ మీరెక్కడికి? లుంగి. అబ్బా మీరు ఇలాగే బాగున్నారు అంకుల్, మలయాళం హీరోలా ఉన్నారు. మీరు ఎక్కడికి వస్తున్నారు? మా ఇంటికి, అంటే మీ చెల్లెలింటికి. నో ఫార్మాలిటీస్, రండి వెళ్దాం. అమ్మా. ఎవరమ్మా? ఏమోనమ్మా, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. విషయం ఏంటో మీరు చెప్పండి. అదేనమ్మా, మీ అమ్మాయి మా అబ్బాయి ప్రేమించుకున్నారట. కాదు కాదు కాదు, మీ అబ్బాయే నన్ను ప్రేమించాడు. అవునా? వెళ్ళి వాళ్ళ కాఫీ తీసుకురా. మీరు చెప్పండి. ఏం లేదమ్మా, పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. ఈడు జోడు బాగుంటుంది. నేనేదో లుంగి కట్టుకొచ్చానని చిన్న విధవని అనుకోవద్దు. కాస్తంతా ఉన్నవాణ్ణే. అబ్బాయిని చూస్తే మీరు కూడా కాదు అనరు. మీకు అంగీకారం అయితే వాళ్ళ ప్రేమని పెళ్లిగా మార్చేద్దాం. అవునండి, అమ్మాయి లక్షణంగా ఉంది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే సంతోషంగా ఉంటారని మా కోరిక. మంచి సంబంధం ఇంటి వరకు వచ్చాక కాదని చెప్పే మూర్ఖురాల్ని కాదండి. దానికిష్టమైన సంబంధం చేసుకుంటానంటే నాదేముంది. కానీ ఒక ముఖ్యమైన విషయం, అబ్బాయి జాతకం అమ్మాయి జాతకంతో కలవాలి. అలా కలవకపోతే ఈ పెళ్లి జరగదు. మీకు ఆ సందేహమే అక్కర్లేదు. మనసులు కలిసాయి కదా, జాతకాలు కూడా కలుస్తాయనే నా నమ్మకం. కలవకపోయినా కలిసేలా నేను చేస్తాను అంకుల్, డోంట్ వరీ. జోరుగా హుషారుగా షికారు. ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? ఎక్కడికి వెళ్ళారు? నేను మాట్లాడమే షాపింగ్ కి. లుంగి మీద ఇంకా నయ్యో అండర్వేర్ మీద వెళ్ళలేదు. నేను వస్తానని తెలుసు కదా, ఇల్లు లాక్ చేసి వెళ్ళిపోతానా? అరగంట నుంచి వెయిటింగ్ ఇక్కడ. 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నట్టు అలా విసుక్కుంటావేంట్రా? అదంతే, వెయిటింగ్ అంటే నాకు పరమ చిరాకు. అవునవును, వెయిట్ చేయలేకనే ఆ అమ్మాయిని రాయబారానికి పంపించాడు. ఆ అమ్మాయా? ఏంటమ్మా మీ ఆయన అమ్మాయికి ఏమైనా ఎక్స్ట్రాగా మాట్లాడు? మధ్యలో మా ఆయనంటావేంట్రా నాయన? ఆ అమ్మాయి వచ్చి బలవంతంగా లాక్కెళ్తే ఉన్న పడంగా ఇద్దరం బయలుదేరి వెళ్ళి నీకు సంబంధం కుదుర్చుకొచ్చాం. అంటే సంబంధం కుదిరించుకొచ్చారా? మేం కుదర్చలేదు బాబు, ఆ అమ్మాయే కుదిర్చింది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఇంకెవరు, నీళ్ళెవరు? భావన. మోటార్ సైకిల్ మీద నీ వెనకాల కూర్చుని సినిమాలకి షికార్లకి తిరిగి తిరిగి వెక్స్ అయిపోయిందట. మ్యారేజ్ ఫిక్స్ చేయమని ఉదయమే తాను వచ్చి మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అంటే వచ్చి తీసుకెళ్తే పొలం వెళ్ళిపోతానా? అమ్మాయి అంటే నాకు ఇష్టమే, కానీ పెళ్లి గిళ్ళి జాంతాని పళ్ళు రాలుతాయి. నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చే ఛాన్స్ పోయింది. ఆ అమ్మాయి మాకు బాగా నచ్చింది. ఈ ఇంటికి కోడలుగా వచ్చి తీరుతాను అని కూజాపత్తలు కొట్టి మరీ చెప్పింది. మర్యాదగా నువ్వు పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నన్ను ప్రిపేర్ అయిపోమంటావా? మాట వరుస కంటే రెడీ అయిపోతానా? ఆ రెడీ ఒక ఏం చేయమంటావా? నిరోధ ప్యాకెట్లు జేబులో పెట్టుకుని బ్రోతల హౌస్ చుట్టూ నువ్వు తిరుగుతుంటే చూసి ఆనందించమంటావా? నిన్ను బాగు చేయడం మా వల్ల కాదు. అందుకే బాధ్యత అంతా ఆ అమ్మాయికి వదిలేశాం. ఈ సంబంధం ఫిక్స్. త్వరలోనే ముహూర్తాలు కూడా ఫిక్స్. మేమంతా దానికి ఫిక్స్, నువ్వు కూడా దానికి ఫిక్స్. ఏమే నువ్వు ఫిక్సా? పదా వేషాలు వేస్తున్నాడు వేధవా. వృషభ లగ్నం నందు చంద్రుడు గురుడు రాహు 1 2 3 శని 2 3